మనసున్న మనసై ఎపిసోడ్ 63. లోపలికి వెళ్ళకు, మేడం బాయ్ ఫ్రెండ్ వచ్చారు. ఇద్దరు చాలా క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు. మేనేజర్ సెక్రటరీకి సైగ చేస్తూ ఆయన బయటకు వచ్చే వరకు ఆగు అని చెప్పాడు. సెక్రటరీ కంగారుగా, కానీ అనిరుద్ధ్ గ్రూప్ నుంచి అనిరుద్ధ్ గారు వచ్చి మేడంని కలవాలని అంటున్నారు. నేను ఆయన్ను కిందే నిలబెట్టలేను కదా అంది. మేనేజర్ షాక్ అయ్యాడు. గట్టిగా ఊపిరి పీల్చుకొని, నేనే కిందకు వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. అసలు మేడంని ఎందుకు కలవాలనుకుంటున్నారో కనుక్కుంటాను అని లిఫ్ట్ వైపు నడిచాడు మేనేజర్. యాదృచ్ఛికంగా అతడు అక్కడికి వెళ్ళగానే లిఫ్ట్ డోర్లు తెరుచుకున్నాయి. అందులో నుంచి ఒక పొడవైన వ్యక్తి బయటకు వచ్చాడు. మేనేజర్ ఎవరా అని చూడగానే అనిరుద్ సీరియస్ అండ్ గంభీరమైన ముఖం కనిపించింది. భయంతో అతడికి గట్టిగా ఊపిరి పీల్చుకోవడానికి కూడా ధైర్యం చాలలేదు. ఆ క్షణంలో సెక్రటరీతో తనేం చెప్పాడో కూడా మర్చిపోయాడు. అనిరుద్ గారు రండి, నేను మిమ్మల్ని మేడం ఆఫీస్కి తీసుకువెళ్తాను అని మేనేజర్ కాకా పట్టడం మొదలుపెట్టాడు. అతడికి గౌరవం ఇస్తూ కాస్త ముందుకు వంగి అనిరుద్ కంటే ముందే వేగంగా నడిచాడు. ఆఫీస్ డోర్ ముందు నిలబడగానే మేనేజర్ భయపడిపోయాడు. అనిరుద్ధ్ని గాని అవంతికను గాని మేనేజ్ చేసే ధైర్యం అతడికి లేదు. అనిరుద్ గారు, ఇదే మేడం ఆఫీస్, మీరు లోపలికి వెళ్ళవచ్చు అని మేనేజర్ చెప్పాడు. అనిరుద్ నుదురు ముడేసి ఏమాత్రం సంకోచించకుండా తన చేతితో డోర్ నెట్టేశాడు. లోపల అవంతిక తన చైర్లో కూర్చొని ఉంది. మురళి టేబుల్ మీద కూర్చొని ఆమె వైపు చూస్తూ ఆమె జుట్టుతో ఆడుకుంటున్నాడు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉన్నారు. అంతే, అనిరుద్ డోర్ని కాళ్ళతో గట్టిగా తన్నాడు. ఆ పెద్ద శబ్దానికి అవంతిక మురళి ఒక్కసారిగా షాక్ అయ్యి డోర్ వైపు చూశారు. అక్కడ అనిరుద్ ముఖం ఎవరో తనని తీవ్రంగా అవమానించినట్లు ఎర్రగా మారిపోయి కోపంగా ఉంది. హాయ్, అవంతిక ఎక్స్ హస్బెండ్. మురళి టేబుల్ మీద నుంచి కిందకు దూకి నవ్వుతూ అనిరుద్ వైపు నడిచాడు. అవంతికకి తల తిరిగినంత పనైంది. అనిరుద్ ఎంత డేంజరస్ పర్సనో మురళికి తెలీదు. మురళి అనవసరంగా ప్రమాదంలో పడకుండా ఆపడం అవంతిక బాధ్యత. ఆమె వెంటనే మురళి దగ్గరకు పరిగెత్తి అతన్ని వెనక్కి లాగింది. ఈ యాక్షన్ చూసి అనిరుద్ధ్కి కోపం నరనరాలకి పాకింది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి? అల్లరిగా కనిపిస్తున్న ఈ వ్యక్తిని అవంతిక ఎందుకు అంతలా ప్రొటెక్ట్ చేస్తోంది? మీరిక్కడికి ఎందుకు వచ్చారు అంటూ అవంతిక అనిరుద్ ముందుకు వచ్చి అతడి వైపు చూస్తూ, మనమిద్దరం కలుసుకోవడానికి ఇంకా ఏమైనా రీజన్ ఉందా అంది. అనిరుద్ తన వేళ్లను ఎంత గట్టిగా బిగించాడంటే అతడి చేతిలో ఉన్న పేపర్ నలిగిపోయి చిరిగిపోయేలా అయ్యింది. అతడు ఒక అడుగు ముందుకు వేసి అవంతికకి చాలా దగ్గరగా నిలబడ్డాడు. అనిరుద్ధిలోని కోపం ఏ క్షణంలోనైనా పేలిపోయేలా ఉందనే విషయం అవంతికకు అర్థమైంది. ఆమె వెంటనే మురళిని డోర్ బయటకు నెట్టేస్తూ, నా కోసం బయట వెయిట్ చెయ్యి అంది. మురళిని బయటకు నెట్టిన వెంటనే ఆమె డోర్ క్లోజ్ చేసింది. ఎవడివాడు? అనిరుద్ కోపంతో ఎర్రబడిన ముఖంతో అవంతికని ప్రశ్నించాడు. రూమ్లో వేరే ఎవరూ లేకపోవడంతో అవంతికకి అనిరుద్ అంటే ఎలాంటి భయం లేదు. అనిరుద్, నన్ను రఫ్గా మాట్లాడేలా చేయకు, నీతో గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు అంటూ అవంతిక అనిరుద్ చేతిలోని పేపర్ని లాక్కుంది. ఇది మాట్లాడడం పూర్తి కాకముందే ఆ పేపర్ మీద దేవు పేరు కనిపించింది. ఆమె శరీరం ఒక్కసారిగా వణికిపోయింది. ముఖంలో భయం, టెన్షన్ స్పష్టంగా కనిపించాయి. అవంతిక ముఖంలో వచ్చిన ఈ మార్పును అనిరుద్ కోపంగా గమనించాడు. అతడి అనుమానం ఇంకా బలపడింది. అవంతిక, ఈ పిల్లాడు నా కొడుకా? అనిరుద్ గొంతులో ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా చాలా కోపంగా అడిగాడు. ఏమాత్రం తడబడకుండా అవంతిక వెంటనే, కాదు, మన బిడ్డ ఎప్పుడో అబార్షన్ అయిపోయింది. ఈ బాబుని నేను ఫారిన్లో ఉన్నప్పుడు అడాప్ట్ చేసుకున్నాను అంది. ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి అబద్ధం చెప్పడమే ఏకైక మార్గం. అవంతిక అబద్ధం చెప్పక తప్పదు. లేకపోతే అనిరుద్ధు ఏ అడ్డదారైనా తొక్కి ఆ పిల్లాన్ని తన నుంచి లాక్కుంటాడు. అతడికి పిల్లలంటే ఇష్టం లేదు. ఈ జన్మలో పిల్లలు వద్దని అతడు నిర్ణయించుకున్నాడు. పైగా దేవ్ అందరి పిల్లల్లాంటి వాడు కాదు. ఒకవేళ అతడి కస్టడీ అనిరుద్ధికి దక్కితే దేవి పరిస్థితి ఏమవుతుందో ఎవరికి తెలుసు? అడాప్ట్ చేసుకున్నావా? అనిరుద్ధ్ ఊహించిన సమాధానం రావడంతో నుదురు మూడేశాడు. నువ్వు ఒక బాబుని ఎందుకు అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది? అనిరుద్ధ్ అవంతిక కళ్ళలోకి నేరుగా చూస్తూ అడిగాడు.
ఎందుకంటే నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పైగా అతడు నార్మల్ కిడ్‌లా ఉండడు. జాలి వేసి అడాప్ట్ చేసుకున్నాను. అనిరుద్ధు, నీకు క్లారిటీ ఇవ్వడం ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైమ్. ఇకపై నా పర్సనల్ లైఫ్‌లో జోక్యం చేసుకోవద్దు. నీకంత ఖాళీ టైం ఉంటే వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్‌ని చూసుకో అంది. అవంతిక ఆ పేపర్‌ని ముక్కలు చేసేసింది. అవంతిక అంత ఎమోషనల్ అవ్వడం చూసి అనిరుద్‌కి తలపై బకెట్ చల్లటి నీళ్లు కుమ్మరిచ్చినట్లు అనిపించింది. అతడిలో ఉన్న కోపం ఒక్కసారిగా చల్లారిపోయింది. న్యూస్ ఎంత వేగంగా స్ప్రెడ్ అయిందో! తను ఇంకా పూజ ప్రపోజల్‌కి సరే అని చెప్పకముందే తనొక కొత్త రిలేషన్‌లో ఉన్నాననే విషయం అవంతిక వరకు కూడా వచ్చింది. ఆమెకి వివరణ ఇవ్వాలని అనిరుద్‌కున్నా ఇప్పుడు తనేం చెప్పినా అదొక జోక్‌లా ఉంటుందని అతడికి అర్థమైంది. అవంతిక, నీ కొత్త బాయ్ ఫ్రెండ్ ఏమీ బాగున్నట్లు లేడే! మగాళ్ళని ఎంచుకోవడంలో నీకు కాస్త మంచి టేస్ట్ ఉండాలి అన్నాడు. అది కేవలం ఒక అడ్వైజ్ లాగా ఇవ్వాలనుకున్నా బయటకు మాత్రం వెటకారంగా వచ్చింది. అవంతిక అతడి మాటలకు చిరాకు పడి అతడికి కూడా అలాగే బుద్ధి చెప్పాలనుకుంది. నీ కొత్త గర్ల్ ఫ్రెండ్ కూడా ఏమీ అంత గొప్పది కాదు. ఆమె కంటే ఆ శృతియే నీకు కరెక్ట్ మ్యాచ్. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావో నీకే తెలియాలి అంది. ఆ అనిరుద్ధ్ పళ్ళు కొరుకుతూ, నువ్వెప్పుడైనా పూజను చూసావా? నా దృష్టిలో శృతి కంటే పూజే చాలా బెటర్ అన్నాడు. అవంతిక కనుబొమ్మలు ఎగరేస్తూ, నీకేం తెలుసు నా మురళి గురించి? అతడు బయట కాస్త అల్లరిగా కనిపిస్తాడేమో కానీ అతని మనసు చాలా మంచిది. ఒకేసారి ఇద్దరు ముగ్గురితో రిలేషన్స్ మెయింటైన్ చేసే కొందరు వేస్ట్ గాల లాంటి వాడు కాదు అంది. ఆ మాటలతో అవంతిక తనని గట్టిగా దెబ్బ కొట్టడంతో అనిరుద్ధ ముఖం పాలిపోయింది. అసలేం జరుగుతుంది? అవంతిక నా నుంచి ఏమైనా దాయాలని చూస్తుందా? లేదంటే నా నుంచి దూరంగా ఉంటుందా? అతడు కోపంతో రగిలిపోతూ వెంటనే అవంతిక ఆఫీస్ నుంచి బయటకు వచ్చి వెంటనే తన మనుషులకి కాల్ చేసి ప్రేరణ హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ గురించి అడిగాడు. కానీ ఇంకా దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదని చెప్పేసరికి వీలైనంత త్వరగా ఫుటేజ్ కావాలని చెప్పి అలానే అవంతిక గురించి విదేశాల్లో ఉన్నప్పటి పూర్తి వివరాలను కనుక్కోమని చెప్పాడు. అనిరుద్ధ్ అవంతిక ఆఫీస్ నుండి వెళ్ళిపోయాక మురళి మళ్ళీ ఆఫీస్ రూమ్‌లోకి వచ్చాడు. నీ ఎక్స్ హస్బెండ్‌కి నీతో ఏంటి పని? చూడ్డానికి చాలా డేంజరస్‌గా కనిపిస్తున్నాడు. నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడా? మురళి అవంతికను చైర్‌లో కూర్చోబెట్టి ఒక గ్లాస్ వాటర్ ఇస్తూ అడిగాడు. ఫస్ట్ అవంతిక చాలా కోపంగా ఉంది. కానీ మురళి కేరింగ్ చూశాక కాస్త రిలాక్స్ అయింది. అతను నిన్ను నా బాయ్ ఫ్రెండ్ అనుకున్నాడు. నేను కూడా కాదని చెప్పలేదు. దీనివల్ల నీకేమైనా ప్రాబ్లమ్ అవుతుందా? అంది. మురళి కళ్ళార్పుతూ, కేవలం బాయ్ ఫ్రెండ్ మాత్రమేనా? నీకిష్టమైతే నేను నీ హస్బెండ్‌గా మారడానికి కూడా రెడీ. మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అన్నాడు మురళి. నాకు మళ్ళీ పెళ్లి చేసుకునే ప్లాన్ లేదు. ఆ స్పేస్‌ని నీ ట్రూ లవ్ కోసం వదిలేయ్ అందా అవంతిక. మురళి డిసప్పాయింట్ అయిన మొఖంతో, నాకు కూడా పెళ్లి చేసుకునే ప్లాన్ లేదు. నా ఎక్స్ చేతిలో నేను చాలా దారుణంగా గాయపడ్డాను. ఈ ప్రపంచంలో నాకు ట్రూ లవ్ దొరుకుతుందని నేను అనుకోవడం లేదు అన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం మురళి బ్రెయిన్‌లో ఒక ట్యూమర్ ఉండేది. అవంతికయే అతడికి ఆపరేషన్ చేసింది. ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది. కానీ అతడి అనారోగ్యం టైంలో మురళితో 5 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న అతడి లవర్ అతన్ని కనీసం చూడ్డానికి కూడా రాలేదు. ఆపరేషన్ తర్వాత మురళి, అవంతిక ఇద్దరూ కలిసి స్కై ఇన్ఫ్రా టెక్నాలజీస్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ చేదు జ్ఞాపకాలను మర్చిపో. ఇంతకీ నువ్వు ఉండడానికి ఏమైనా ప్లేస్ చూసుకున్నావా? లేదంటే నన్ను హోటల్ బుక్ చేయమంటావా? అవంతిక ఫోన్ తీసి హోటల్ కోసం సెర్చ్ చేయబోయింది. నేను మీ ఇంట్లోనే ఉంటాను. నా లగేజ్ కూడా ఆల్రెడీ మీ ఇంటికి పంపించేశాను. మీ అమ్మగారు నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. మురళి నవ్వుతూ, మన రిలేషన్‌షిప్ గురించి ఆలోచించు. నీ ఇల్లంటే నా ఇల్లేగా. నేనెందుకు హోటల్‌లో ఉండాలి? అన్నాడు. అవంతిక ఏమీ మాట్లాడలేకపోయింది. మురళి గురించి ఆమెకు బాగా తెలుసు. అతడి ప్రేమ, పెళ్లి గురించి ఉన్న ఆలోచనలు మిగతా వాళ్ళలా ఉండవు. పైగా పెళ్లి విషయంలో అతడికి పెద్దగా ఆసక్తి కూడా లేదు. అందుకే అతడితో ఈ విషయం గురించి వాదించడం అనవసరమని భావించి అవంతిక మౌనంగా ఉండిపోయింది. మురళి గతంలో ప్రేమించిన వ్యక్తి కూడా ఒక అబ్బాయే. ఆ ప్రేమ విఫలమైన తర్వాత అతడు మళ్ళీ ఎవరిని తన జీవితంలోకి రానివ్వకూడదని నిర్ణయించుకున్నాడు. దేవ్ ఈరోజు స్కూల్‌కి వెళ్ళలేదు. విజయ్ అన్న సహాయంతో వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ప్రకారం అతడు, తన్వి ఇద్దరూ కలిసి కళ్యాణ్ ఆఫీస్‌కి వెళ్లారు. తమ అసలైన కన్నతండ్రి ఎవరో కనుక్కోవాలన్నది వాళ్ళ ప్లాన్.
అనిరుద్‌ని చేరుకోవడం చాలా కష్టం కాబట్టి వేరే దారి లేక ముందు కళ్యాణ్‌తోనే స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. లంచ్ బ్రేక్ టైంలో కళ్యాణ్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి దగ్గరలోని ఒక రెస్టారెంట్‌లో లంచ్ చేయాలని అనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి తన్వి తన బ్యాగ్‌తో ఆఫీస్ ముందు ప్రత్యక్షమైంది. తన్విని చూడగానే కళ్యాణ్ వెంటనే గుర్తుపట్టాడు. ఎందుకంటే ఆ బొమ్మలాంటి హెయిర్ స్టైల్‌తో ఆమె అతడికి బాగా గుర్తుండిపోయింది. గత కొన్ని రోజులుగా అతడికి కల్లో కూడా నైట్ మేర్స్ వస్తున్నాయి. ఆ తన్వియే తన ఫోన్‌కి వైరస్ పంపి హ్యాక్ చేసిందేమోనని అతడికి పీడకలలు వచ్చాయి. నిద్ర లేచిన ప్రతిసారి కళ్యాణ్ దాన్ని నమ్మలేకపోయేవాడు. అసలు ఇంకా పాలు తాగే వయసున్న ఒక చిన్న పాప వైరస్ హ్యాకింగ్‌లో అంత మాస్టర్ ఎలా అవుతుందని అనుకునేవాడు. పాపా కళ్యాణ్ తన్వి దగ్గరకు వచ్చి ఆమె చేయి పట్టుకొని "నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నా కోసమే వచ్చావా?" అని అడిగాడు. తన్వి తన పెద్ద పెద్ద కళ్ళను ఆర్పుతూ తలూపింది. "అంకుల్ నేను మీకోసమే వెతుకుతున్నాను" అని ముద్దుగా అంది తన్వి. "నా కోసం ఎందుకు వెతుకుతున్నావు? ఆ రోజు నా ఫోన్ తీసుకొని మీ నాన్నకి కాల్ చేసావు కదా! కానీ నువ్వు డయల్ చేసిన నెంబర్ నాకేమీ కనిపించలేదు" అని అడిగాడు కళ్యాణ్. అతను తన్వి చేయి పట్టుకొని దగ్గరలోని రెస్టారెంట్ వైపు నడిచాడు. ఎండ బాగా మండిపోతోంది. ఎందుకంటే అప్పుడు నాన్న ఫోన్ నంబర్ నాకు గుర్తుకు రాలేదు. ఆ తర్వాత నాన్న దొరికారు. నన్ను మీకు థాంక్స్ చెప్పమన్నారు. అంతేకాదు మీకోసం ఒక గిఫ్ట్ కూడా ఇచ్చి పంపారు అని తన్వి చాలా స్పష్టంగా, ముద్దు ముద్దుగా చెప్పింది. కళ్యాణ్ తన్ని తాను తిట్టుకోకుండా ఉండలేకపోయాడు. ఇంత ముద్దుగా, అమాయకంగా ఉన్న చిన్న పాప తన ఫోన్‌లో వైరస్ పెట్టిందని ఎలా అనుకున్నాడు? చూడు ఎంత క్యూట్‌గా ఉందో! ఈమె తండ్రి ఖచ్చితంగా ఒక జెంటిల్‌మెన్ అయ్యుంటాడు అనుకున్నాడు. మీ నాన్న నిన్ను ఇక్కడికి తీసుకువచ్చారా? కళ్యాణ్ అడిగాడు. తన్వి తలూపి మా నాన్న ఇక్కడే దగ్గరలో వర్క్ చేస్తారు. ఆయనకి ఏదో పని ఉండి ఆఫీస్‌కి వెళ్లారు అంది. కళ్యాణ్ ఇంకో క్వెషన్ అడిగేలోపే తన్వి తన బ్యాగ్‌లో నుంచి ఒక గిఫ్ట్ తీసి కింద పెట్టింది. అదొక చిన్న ఎలక్ట్రానిక్ టాయ్. అంకుల్ దీన్ని ఆన్ చేస్తారా? తన్వి అడిగింది. కళ్యాణ్ కిందకు వంగి స్విచ్ ఎక్కడుందో చూస్తుండగా తన్వి టక్కున తన వేళ్లతో కళ్యాణ్ తల మీద ఉన్న కొన్ని వెంట్రుకలను గట్టిగా పీకేసింది. అంకుల్ కదలకు! తన్వి గట్టిగా అరిచింది. నిజానికి కళ్యాణ్ వెంటనే పైకి లేచి ఏం చేస్తున్నావు అని అడగాలనుకున్నాడు. కానీ తన్వి అంత గట్టిగా అరిచేసరికి అతడు భయపడి ఉన్నఫలంగా ఆగిపోయాడు. అంకుల్ నీకు తెల్ల వెంట్రుకలు బాగా వచ్చేశాయి. నేను తీసేస్తాను ఉండు. లేకపోతే నిన్ను ముసలాడనుకుంటారు అని చెప్తూనే తన్వి ఆ పీకిన వెంట్రుకలను ఒక ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి తన బ్యాగ్‌లో దాచుకుంది. పని పూర్తయ్యాక ఆమె కళ్యాణ్ భుజం తట్టి "ఓకే. తీసేశానులే" అంది. కళ్యాణ్ మాడుపై వచ్చిన నొప్పిని రుద్దుకుంటూ పైకి లేచాడు. "ఏది నన్నొకసారి చూడని. నాకు తెల్ల వెంట్రుకలున్నట్లు గుర్తులేదే" అన్నాడు. తన్వి ఏం తెలియనట్లు గాల్లోకి చేయి చూపిస్తూ "నేను ఎప్పుడో పడేశాను. ఇప్పుడు చూడ్డానికేముంది? మామూలు తెల్ల వెంట్రుకలేగా" అంది. కళ్యాణ్ నోట మాట రాలేదు. తన్వి ఇంకా నవ్వుతూ "మీ హెయిర్ చాలా జిడ్డుగా ఉంది. నేను వెళ్ళి చేతులు కడుక్కోవాలి. లేకపోతే నా చేతులు బ్యాడ్ స్మెల్ వస్తాయి" అని కళ్యాణ్ మనసు గాయపడేలా అంది. అలా చెప్పి తన్వి అతడి జుట్టును తాకినందుకు అసహ్యించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కళ్యాణ్ ఆమె వెళ్తున్న వైపు చూస్తూ అతడి బుర్రలో వందల ప్రశ్నలు తిరిగాయి. తలపై చేయి వేసుకొని జుట్టును చెక్ చేసుకున్నాడు. పాప చెప్పినట్లు అది జిడ్డుగా లేదు. చాలా డ్రైగా, సాఫ్ట్‌గా ఉంది. మరి పాప ఎందుకు జిడ్డుగా ఉందంది? పైగా తనకి తెల్ల వెంట్రుకలు లేవనే విషయం అతడికి స్పష్టంగా గుర్తుంది. ఎంత విచిత్రమైన పిల్లో! పోయినసారి తన్విని కలిసినప్పుడు కూడా కళ్యాణ్‌కి ఇలాగే అనిపించింది. ఇది కూడా ఏమైనా కుట్రనా? ఆ అనుమానంతో అతడు వెంటనే ఫోన్ తీసి మళ్ళీ ఏమైనా వైరస్ ఉందేమోనని చెక్ చేసుకున్నాడు. తన్వి పరిగెత్తుకుంటూ తన అన్నయ్య దేవ్ దగ్గరకు వచ్చింది. బ్యాగ్‌లోంచి ఆ వెంట్రుకలను తీసి అన్నయ్యకి చూపించింది. "నేను చాలా గ్రేట్ కదా?" తన్వి గర్వంగా అడిగింది. దేవ్ ఆమె పెర్ఫార్మెన్స్‌తో చాలా సాటిస్ఫై అయ్యాడు. "నీకు ఐస్ క్రీమ్ కొనిపిస్తాను పద" అన్నాడు. యాహ్! ఈరోజు స్కూల్‌కి వెళ్ళినందుకు అమ్మకి కోపం రాదు కదా? అని అడిగింది. దేవ్‌తో బయటికి రావడం, స్కూల్‌కి వెళ్ళడం కంటే చాలా ఫన్‌గా ఉంది. కానీ అమ్మ ఎక్కడ కోప్పడుతుందోనని తన్వికి కాస్త భయం వేసింది. దేవ్ ప్రశాంతమైన ముఖంతో రాదు అన్నాడు. వాళ్ళు క్లాస్ ఎగ్గొట్టిన ప్రతిసారి అమ్మకి తెలుస్తోంది. కానీ అమ్మ ఎప్పుడూ వాళ్ళను తిట్టలేదు. క్లాస్ ఎగ్గొట్టిన విషయమే మాట్లాడలేదు. దేవ్ దృష్టిలో తన్వి స్కూల్ చాలా ఈజీ అండ్ చిన్నపిల్లల వ్యవహారంలా అనిపిస్తుంది.
హే హే పద ఐస్ క్రీమ్ కొందాం. నాకు చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కావాలి. తన్వి తన అన్నయ్య చేయి పట్టుకుని ప్రకాశవంతంగా నవ్వింది. దేవ కళ్యాణి వెంట్రుకలను తన బ్యాగ్లో జాగ్రత్తగా పెట్టుకుని చెల్లెల్ని ఐస్ క్రీమ్ షాప్కి తీసుకువెళ్ళాడు. 15 నిమిషాల తర్వాత ఆ ఇద్దరు పిల్లలు కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నారు. ఒకవేళ మన నాన్న అనిరుద్ధ్ అయితే మనం ఏం చెయ్యాలి? తన్వి కంగారుగా, అతడు మన పీక పిసికేస్తాడని అమ్మ చెప్పింది కదా అని అడిగింది తన్వి. భయపడకు, నేను నిన్ను కాపాడుతాను అన్నాడు దేవ్. మనం ఆయన్ని డాడీ అని పిలుద్దామా? అతడు చాలా రిచ్ అని చెప్పావు కదా. తన్వికి గందరగోళంగా అనిపించింది. వద్దు అని ఒకే మాట చెప్పాడు దేవ్. అటు అనిరుద్ధ్ ఇంట్లో శ్రావ్య ఆపరేషన్ తర్వాత చాలా వేగంగా కోలుకుంటుంది. తలనొప్పి రావడం, తినడానికి మొండికేయడం తప్ప మిగిలిన విషయాల్లో ఆమె చాలా ప్రశాంతంగా ఉంటుంది. సుమతి ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. మూడో రోజున శ్రావ్య సుమతిని కాస్త నమ్మడం మొదలుపెట్టింది. ఆమె సుమతితో ఏమీ మాట్లాడకపోయినా సుమతి ఇచ్చిన ఫుడ్, వాటర్ తీసుకుంటుంది. అనిరుద్ధికి శ్రావ్యకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటో తెలుసుకోవాలని సుమతికి చాలా కుతూహలంగా ఉంది. కానీ తన వర్క్ ప్రొఫెషనలిజం వల్ల ఆమె ఏమీ అడగడానికి సాహసించలేదు. సుమతి ఇన్ని సంవత్సరాలుగా అనిరుద్ దగ్గర పనిచేస్తున్న ఒక అమ్మాయి పట్ల అనిరుద్ ఇంత ప్రేమగా, కేరింగ్గా ఉండడం ఇదే మొదటిసారి చూస్తుంది. అవంతిక పూజల పట్ల అనిరుద్ ప్రవర్తించేదానికి, శ్రావ్య పట్ల ప్రవర్తించేదానికి చాలా తేడా ఉంది. వాళ్ళిద్దరితో బాగానే ఉన్నప్పటికీ శ్రావ్య పట్ల అతడి ప్రవర్తన ఒక తండ్రి ప్రేమలా ఉంటుంది. శ్రావ్యతో ఉన్నప్పుడే అతడు చాలా సాఫ్ట్‌గా ఉంటాడు. అదే అవంతికతో ఉన్నప్పుడు ఎక్కువ సార్లు గొడవ పడుతూనే ఉంటాడు. బహుశా శ్రావ్య ఐక్యూ సాధారణ పిల్లల కంటే తక్కువగా ఉండడం వల్లే అనిరుద్ధు ఆమె పట్ల అంత పేషెన్స్‌గా ఉంటాడేమోనని సుమతి అనుకుంది. తలనొప్పి తగ్గగానే బయటికి వెళ్ళి ఆడుకుందాం అని శ్రావ్య అడిగింది. మరొక ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.